సంగమయుగంలో స్వయం సర్వశక్తివంతుడైన బాబా సన్ముఖంగా వచ్చి పిల్లలకి శిక్షణనిస్తూ ఉన్నారు. ఏ శిక్షణలైతే ద్వాపరయుగం నుండి భక్తి మార్గంలో గాయనం చేపడ్డాయో అవన్నీ ఇప్పుడు సన్ముఖంగా బాబా వచ్చి చెప్తున్నారు. బాబా ఈరోజు అటువంటి ఒక మంచి శిక్షణ, ఒక మంచి ఆచరణ, ధారణ గురించి వినిపించారు. భక్తిలో కూడా బ్రహ్మి ముహూర్తంలో అమృత గడియల్లో మేల్కొని ముందు భగవంతుని స్మరణ చేయాలి అని గాయనం చేశారు. ఆ మాటను ఇప్పుడు బాబా సన్ముఖంగా వచ్చి మనతో నేరుగా చెప్తున్నారు. పిల్లలు, ప్రభాత వేళలో మేల్కొని మీరు నా స్మృతిలో కూర్చోండి అని. మరి దేన్నైతే మనం ఇంతకాలం విన్నామో దాన్ని ప్రాక్టికల్గా సన్ముఖంగా వారి ముఖారవిందం ద్వారానే వినడం ఇది మన అదృష్టం. మరి అటువంటి అనేక విషయాలని బాబా వాక్యాల్లో విందాము. 10th अक्टूबर मुरली थी। मीठे बच्चे, प्रभात के समय मन बुद्धि से मुझ बाप को याद करो, साथ साथ भारत को दैवी राजस्थान बनाने की सेवा करो. మధురమైన పిల్లలు, ప్రభాత సమయంలో మనస్సు బుద్ధితో నన్ను జ్ఞాపకం చేయండి. తోడుగా భారతదేశాన్ని దైవీ రాజస్థాన్గా తయారు చేసే సేవ చేయండి. ప్రభాత వేళలో మనస్సు బుద్ధితో నన్ను జ్ఞాపకం చేయండి. భక్తి మార్గంలో పాట రూపంలో భగవంతుని యొక్క ఆరాధన చేసుకుంటూ, నగర సంకీర్తన రూపంలో ఉదయమే భక్తులు భజన చేసుకుంటూ వెళ్తారు, పాటలు పాడుకుంటూ. నోటితో పాడారో మనసుతో పాడారో తెలియదు, కానీ పాటలు పాడుతూ వెళ్తారు. బాబా ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, ఇటువంటి శబ్దము ఇదేమీ లేకపోయినా ఏమీ అవసరం లేదు, మీరు మనసు బుద్ధిని నా పైన లగ్నం చేసి నన్ను జ్ఞాపకం చేయండి అంటున్నారు. దీంతో భారతదేశం దైవీ రాజస్థాన్గా అవుతుంది. प्रश्न, सूर्यवंशी राजधानी की प्राइस किस आधार पर मिलती है? సూర్యవంశీ రాజధాని యొక్క ప్రైజ్ ఏ ఆధారంతో లభిస్తుంది? జవాబు, సూర్యవంశీ రాజధాని యొక్క ప్రైజ్ తీసుకోవాలనుకుంటే బాబాకు పూర్తి సహయోగులుగా కండి. శ్రీమతంపై నడుస్తూ ఉండండి. ఆశీర్వాదం అడగకూడదు, కానీ యోగ బలంతో ఆత్మను పావనంగా చేసుకునే పురుషార్థం చేయాలి. దేహ సహితంగా దేహం యొక్క అన్ని సంబంధాలను త్యజించి అత్యంత ప్రియమైన మోస్ట్ బిలవడ్ బాబాను జ్ఞాపకం చేయండి. అప్పుడు సూర్యవంశీ రాజధాని ప్రైజ్ లభిస్తుంది. అందులో పీస్, ప్యూరిటీ, ప్రాస్పెరిటీ అన్నీ ఉంటాయి. శాంతి, సుఖము, సంపద అన్నీ ఉంటాయి. పాట చివరికి ఆ రోజు వచ్చేసింది. ఓం శాంతి. ఓం శాంతి అర్థమైతే పిల్లల బుద్ధిలో సదా ఉంటుంది. బాబా ఏదైతే అర్థం చేయిస్తూ ఉన్నారో అది ఈ ప్రపంచంలో మీకు తప్ప ఇతరులెవరికీ తెలియదు. మెడికల్ కాలేజీలో ఎవరైనా కొత్త వాళ్ళు కూర్చుంటే ఆ మెడికల్ టర్మినాలజీతో కూడినటువంటి క్లాస్ వింటూ ఉంటే ఏమీ అర్థం కాదు. అలాగే ఈ జ్ఞానము పూర్వ పరిచయము లేకుండా 7 days కోర్స్ తీసుకోకుండా డైరెక్ట్గా వచ్చి కూర్చొని వింటే ఏమీ అర్థం కాదు. ఇతర సత్సంగాల్లో అలాంటి విషయం ఏమీ ఉండదు. సత్సంగాల్లో అర్థం కానిదేమీ ఉండదు. వెళ్ళి ఎవరైనా కూర్చుంటారు, వింటారు ఆ విషయాలని. ఎందుకంటే అక్కడ శాస్త్రాల విషయాలను వినిపిస్తూ ఉంటారు. ఇక్కడైతే ఇది చాలా పెద్ద కాలేజ్ అయినా ఇది కొత్త విషయం ఏమీ కాదు. మళ్ళీ తిరిగి అలాంటి రోజులు వచ్చేస్తాయి. ఏ రోజు కోసమైతే మనము ఎదురు చూసామో ఆ రోజు వచ్చేసింది. బాబా స్వయంగా రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు. ఈ సమయంలో భారతదేశంలో రాజ్యం అనేది లేదు, అంటే రాజులు లేరు, రాజుల పరిపాలన లేదు. రాజయోగంతో మీరు రాజాది రాజులుగా అవుతున్నారు. అనగా వికారీ రాజులు
ఎవరైతే ఇక్కడ ఇప్పటి వరకు కొంత పరిపాలన చేస్తూ వచ్చారో వారికి కూడా మనం రాజులుగా అవుతున్నాం, రాజులకు కూడా రాజులుగా. మనకి బుద్ధి లభించింది. ఏ కర్మలైతే మనం చేస్తూ ఉన్నామో ఆ కర్మ యొక్క పూర్వగత అనుభవము, భవిష్యత్తు పరిణామం అన్నిటి జ్ఞానం ఉంది. త్రికాలదర్శిగా ఈ బుద్ధితో కర్మలు చేస్తున్నాం. ప్రతి విషయం మన బుద్ధిలో ఉంది. మీరు వారియర్స్గా ఉన్నారు, మీకు తెలుసు. మనం ఆత్మలం ఇప్పుడు తండ్రితో యోగం జోడిస్తూ భారతదేశాన్ని పవిత్రంగా చేస్తున్నాం. చక్రం యొక్క ఆది మధ్యాంత జ్ఞానాన్ని ధారణ చేసి మనం చక్రవర్తి రాజులుగా అవుతున్నాం. ఇది బుద్ధిలో ఉండాలి. మనం యుద్ధ మైదానంలో ఉన్నాం. విజయమైతే ఉంది. ఇది ఖచ్చితంగా విజయం లభించేదే ఉంది. నిజంగా ఇప్పుడు ఈ భారతదేశాన్ని తిరిగి మనం దైవీ ద్వికిరీటధారి రాజస్థాన్గా తయారు చేస్తూ ఉన్నాం. అంటే రాజులు ఉండే స్థానంగా తయారు చేస్తున్నాం. బాబా చిత్రాల కోసం చాలా మంచిగా మీరు ప్రిపేర్ అవ్వాలి అని చెప్తూ ఉంటారు. చిత్రాలైతే చాలా బాగా తయారయ్యాయి, కానీ వాటిని చూపిస్తూ ఇతరులకు చెప్పగలగడం కూడా మనం అలవాటు చేసుకోవాలి. 84 జన్మలు పూర్తి చేసుకొని ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్తున్నాం. మళ్ళీ వచ్చి రాజ్యం చేస్తాం. ఇదంతా బ్రహ్మ కుమారీలు ఇక్కడ ఏం చేస్తున్నారు అని, అసలు ఈ సంస్థ ఏంటి అని అడుగుతూ ఉంటారు. మరి బీకేలు వెంటనే చెప్పేస్తారు, మేము భారతదేశాన్ని తిరిగి దైవీ రాజస్థాన్గా చేస్తున్నాం భగవంతుని శ్రీమతం ఆధారంగా అని. ఈ శ్రీమతం అనే పదం వినగానే అసలు వాళ్ళకి శ్రీ అంటేనే తెలీదు అంటున్నారు బాబా. శ్రీ అర్థం తెలీదు, మీకు తెలుసు. శ్రీ శివబాబా వారిదే మాల కూడా తయారవుతుంది అని. మొత్తం రచనంతా ఎవరిది అనేది మీకు తెలుసు. క్రియేటర్ బాబా. సూర్యవంశీ చంద్రవంశీలు ఎవరైతే ఉన్నారో ఇదంతా ఈ మాలలో ఉన్నటువంటి వారు దీన్ని రుద్రమాల అంటారు. రుద్రుడు శివబాబా యొక్క మాల. ఇందులో సూర్యవంశీలు చంద్రవంశీలు అందరూ ఉన్నారు. అందరూ తమ రచయితను తెలుసుకుంటున్నారు. మరి రచయితను తెలుసుకోవడంతో పాటు రచయిత చేసే కర్తవ్యం ఏంటి, ఆక్యుపేషన్ గురించి కూడా తెలుసుకోవాలి. వారు ఎప్పుడు వస్తారు, వచ్చి ఏం చేస్తారు, పాత ప్రపంచాన్ని కొత్తదిగా ఎలా తయారు చేస్తారు, ఈ విషయాలు ఎవరి బుద్ధిలోనూ లేవు. వారేమనుకుంటారంటే కలియుగం ఇప్పటికీ చాలా సంవత్సరాలు ఉంది అని, ఒక గాఢ నిద్రలో నిద్రిస్తూ ఉన్నారు. ఇంకో 40,000 సంవత్సరాలు ఉంది అనుకుంటారు. మీకు తెలుసు మనం దైవీ రాజస్థాన్ని స్థాపించేందుకు నిమిత్తంగా అవుతున్నాం. నిజంగా దైవీ రాజస్థాన్ ఉంటుంది, ఆ తర్వాత అదే క్షత్రియ రాజస్థాన్గా మారుతుంది. మొదట సూర్యవంశీ కులం, తర్వాత క్షత్రియ కులం యొక్క రాజ్యం ఉంటుంది. మీరు చక్రవర్తి రాజా రాణిగా అవ్వాలి. దీనికోసం బుద్ధిలో చక్రాన్ని తిప్పాలి కదా. చక్రాన్ని తిప్పిన వాళ్ళే చక్రవర్తి రాజారాణిగా అవుతారని బాబా ముందుగానే చెప్పేశారు. మీరు ఎవరికైనా ఈ చిత్రాలపైన మంచి రీతిగా అర్థం చేయించవచ్చు. ఈ లక్ష్మీనారాయణలు సూర్యవంశీ కులానికి చెందినవారు, సీతారాములు క్షత్రియ కులానికి చెందినవారు, వైశ్యవంశీయులు శూద్రవంశీయులు ఇదంతా పతిత కులం తర్వాత ద్వాపరయుగం నుండి తయారవుతుంది. పూజ్యులుగా ఉన్నవారు సత్యత్రేతాయుగాల్లో ఉన్నవారు మళ్ళీ ద్వాపర కలియుగానికి వచ్చేసరికి పూజారిగా అవుతారు. సింగిల్ కిరీటం కలిగినటువంటి రాజుల యొక్క చిత్రం కూడా ఒకటి తయారు చేయాలి అంటున్నారు. మీ ఎగ్జిబిషన్ చాలా వండర్ఫుల్గా అవుతుంది. మీకు తెలుసు డ్రామా అనుసారంగా సేవార్థము ఈ ఎగ్జిబిషన్ అనేది చాలా అవసరం, చాలా ముఖ్యమైనటువంటి సేవా సాధనం ఇది. ఎప్పుడైతే మొదట ప్రదర్శన ఏర్పాటు చేశారో బాంబేలో, అప్పుడు బాబా అసలు ఎంత మంచి ఇన్వెన్షన్ ఇది సేవలో,
దీంతో అనేక మంది ఆత్మలకు పరిచయం లభిస్తుంది అని బాబా బాగా అభినందించారు పిల్లల్ని. కొత్త ప్రపంచ స్థాపన ఇప్పుడు జరుగుతుంది. చిత్రాల ద్వారా మీరు ఈ విషయాలందరికీ చెప్పండి. పిల్లల బుద్ధిలో సంతోషపు పాదరసం పెరగాలి. ఇదైతే అర్థమవుతుంది కదా, సత్యుగంలో ఆత్మజ్ఞానం ఉంటుంది, కానీ లిమిటెడ్గా. వృద్ధులైన తర్వాత అనాయాసంగా వారికి ఆలోచన కలుగుతుంది, ఈ శరీరం ఇంకా పాతబడిపోయింది, నేను మరో కొత్త శరీరాన్ని ధరిస్తాను అని. ఈ ఆలోచన వారికి అంత్యకాలంలో చివరికి వస్తుంది. ముందు నుండి ఆరాటము, ఇంకా వెళ్ళిపోతానేమో, ఇంకా వెళ్ళాలి, అలాంటిదేమీ ఉండదు. మిగతా మొత్తం జీవితకాలం అంతా చాలా సంతోషంగా ఆనందంగానే ఉంటారు వారు. వాళ్ళకి మొదటి నుండి ఆ జ్ఞానం ఉండదు. శరీరం పాతబడిపోయింది అని దాన్ని విడిచిపెట్టే సమయంలో ఆలోచన కలుగుతుంది. బాబా పిల్లలందరికీ అర్థం చేయించారు. పరంపిత పరమాత్మని యొక్క నామం, రూపం, దేశం, కాలం గురించి ఎవరికీ తెలియదు. ఎప్పటి వరకు తండ్రి వచ్చి తన పరిచయాన్ని ఇవ్వరో అప్పటి వరకు ఎవరికీ అర్థం కాదు. బాబా పరిచయం కూడా ఎంతో గంభీరంగా ఉంది అంటున్నారు. వారి రూపం కూడా ముందు లింగం అనే చెప్పవలసి వస్తుంది. ఎందుకంటే ముందే జ్యోతిర్బిందు రూపము అంటే చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు. అందుకే బాబా పిల్లలకు ఎలా అయితే ముందు అక్షరాలను పెద్ద పెద్దగా పెట్టి ఇస్తారు, అలవాటైపోతే తర్వాత చిన్నగా కూడా రాయగలుగుతారు. అలాగే ముందు పిల్లలకి లింగాకారము శివుడు అని చెప్పి తర్వాత వారి రూపం సూక్ష్మమైనది బిందు రూపుడు అనేది చెప్పారు. అలా చెప్పడం వల్లనే అందరు అర్థం చేసుకోగలిగారు. ముందుగానే ఎందుకు చెప్పలేదు బాబా, ముందే ఇలా చెప్పాలి కదా అని అనకూడదు అంటున్నారు. డ్రామాలో అలాగే ఇమిడి ఉంది. ముందెందుకు చెప్పలేదు అనే ప్రశ్నే లేదు ఇక్కడ. ఎగ్జిబిషన్తో చాలా బాగా సేవ వృద్ధి జరుగుతుంది. ఇన్వెన్షన్ ఏదైనా కొత్తది తయారైంది అంటే దాని వృద్ధి కూడా జరుగుతూ ఉంటుంది కదా. ఈ విధంగా బాబా మోటార్ యొక్క ఎగ్జాంపుల్ ఇస్తూ ఉన్నారు. మొదట ఇన్వెన్షన్లో చాలా శ్రమ పడ్డారు ఏదైనా మోటార్ని తయారు చేయడానికి. కానీ చూడండి తర్వాత పెద్ద పెద్ద కార్ఖానాలలో మినిట్ మోటార్లు తయారవుతున్నాయి, నిమిషాల్లో మోటార్లు తయారవుతున్నాయి. అంటే బండ్లు, వాహనాలు కూడా అంతకుముందు ఇంతగా లేవు. ఒకసారి వాటిని క్రియేట్ చేశారు, ఇన్వెంట్ చేశారంటే తర్వాత ఇంకా అలా ఎక్కువ సంఖ్యలో దాన్ని వృద్ధి చేస్తూ వచ్చారు. ఎంత సైన్స్ డెవలప్ అయింది అంటున్నారు. మీకు తెలిసి భారతదేశం ఎంత పెద్దది, ప్రపంచము చాలా పెద్దది. ఇందులో భారతదేశం భరతఖండంగా ఒకప్పుడు పిలువబడింది. ఇది చాలా పెద్దది. కానీ బాబా అన్నారు మళ్ళీ చిన్నదిగా అవుతుంది. మీ బుద్ధిలో ఈ విషయాలన్నీ మంచి రీతిగా నిలవాలి. సర్వీసేబుల్ పిల్లలు ఎవరైతే ఉంటారో వారి బుద్ధిలో బాగా ఉంటాయి ఈ విషయాలు. కొంతమంది మాత్రం తినటం, త్రాగటం, పరచింతన, వ్యర్థ చింతనలోని సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. మీకు తెలుసు భారతదేశంలో తిరిగి దైవీ రాజస్థాన్ స్థాపించబడుతుంది. వాస్తవంగా కింగ్డమ్ అనే అక్షరం కూడా రాంగ్ అంటున్నారు పాప. భారతదేశం దైవీ రాజస్థాన్గా తయారవుతుంది. ఈ సమయంలో మొత్తమంతా ఆసురి రాజస్థాన్గా ఉంది. అంటే పరిపాలకులు కానీ ప్రజలు కానీ అందరూ ఆసురి ప్రవృత్తి అనుసారంగానే నడుస్తున్నారు. ఇది రావణ రాజ్యం. ప్రతి ఒక్కరిలో వికారాలు ప్రవేశించి ఉన్నాయి. ఎన్ని కోట్ల మంది ఆత్మలు, యాక్టర్స్ ఉన్నారు. వారి వారి సమయానికి వచ్చి మళ్ళీ వెళ్ళిపోతారు. ప్రతి ఒక్కరి పాత్ర మళ్ళీ రిపీట్ అయ్యేది ఉంది. సెకండ్ బై సెకండ్ డ్రామా ఉన్నది ఉన్నట్లుగా రిపీట్ అవుతుంది. కల్పక్రితం ఏదైతే పాత్ర వహించారో అదే ఇప్పుడు వహిస్తారు. ఇవన్నీ మీ బుద్ధిలో ఉండాలి. వ్యాపార వ్యవహారాదులు చేసుకుంటూ కూడా పిల్లలు బాబా స్మృతిలో ఉండాలి. అయితే కొంచెం ఇందులో కష్టము, శ్రమ అయితే ఉంది. శ్రమ ఉంది అని చెప్పేసి బాబా శ్రమ పడకండి అని అనట్లా. ఈ శ్రమ చెయ్యాలి, ఇది అవసరం. దీనికోసం మనం ఎంత వీలైతే అంత శ్రమ చేసైనా సరే సమయం తీయాలి. ప్రభాత సమయంలో మేలుకొని బాబాని జ్ఞాపకం చేయాలి.
ఎందుకంటే ప్రభాత సమయం యొక్క గాయనం ఉంది కదా, రాముని స్మరణ చేయండి ప్రభాత వేళలో అంటూ నగర సంకీర్తన చేసుకుంటూ ఉదయం ఉదయమే భక్తుల గుంపు వెళ్తూ ఉంటుంది. చక్కగా పాటలు పాడుకుంటూ వెళ్తూ ఉంటారు. బాబా అంటారు, ఇప్పుడైతే ఇంకేదో స్మరించడం కాదు, ప్రభాత సమయంలో నన్నే జ్ఞాపకం చేయండి. ఇప్పుడు మీరు లేచి భజన పాట పాడడం కాదు, మీరు నన్నే జ్ఞాపకం చేయండి అంటున్నారు. బాబా ఇప్పుడు సన్ముఖంగా వచ్చి చెప్తున్నారు ఈ మాట, మీరు ప్రభాత వేళలో మేలుకొని నన్ను జ్ఞాపకం చేయండి అని. ఇదే మాటను భక్తులు భక్తి మార్గంలో భగవంతుని జ్ఞాపకం చెయ్యండి, ప్రభాత సమయం అయింది అంటూ నగర సంకీర్తన చేస్తూ అందరినీ మేల్కొల్పుతూ ఉంటారు. సిక్కు మతంలో కూడా వాళ్ళకు ఒక ఆచారం ఉందంట. ఉదయం ఉదయమే మేల్కొన్నటువంటి వారు ప్రభాత వేళలో అందరి ఇంటి తలుపులు కొడుతూ ప్రభాత సమయమైంది, ఆ సాయిని జ్ఞాపకం చేయండి, భగవంతుని ధ్యానించండి అంటూ అందరినీ మేల్కొల్పుతారు. అలా బాబా అంటున్నారు, భక్తులు తర్వాత మిమ్మల్ని మేల్కొల్పుతారు, కానీ ఇప్పుడు స్వయం భగవంతుడే సన్ముఖంగా వచ్చి మేల్కొల్పుతూ నన్ను జ్ఞాపకం చేయండి అంటున్నారు. మరి ఇక్కడి ఆచార పద్ధతులే కదా భక్తులు భక్తి మార్గంలో నడుచుకునేది. వీటినే తర్వాత జ్ఞాపకార్థాలుగా పాటిస్తూ వచ్చారు. పిల్లలు అర్థం చేయించడంలో భిన్న భిన్న యుక్తులు మీకు ఇక్కడ లభిస్తూ ఉన్నాయి. భారతదేశం మొదట దైవీ రాజస్థాన్గా ఉండేది, తర్వాత క్షత్రియ రాజస్థాన్గా మారింది, ఆ తర్వాత వైశ్య రాజస్థాన్గా అవుతుంది. రోజు రోజుకి తమో ప్రధానంగా అవుతూ ఉంటుంది. పడిపోయేదైతే ఉంది, తప్పనిసరిగా పడిపోవడం జరుగుతుంది. ముఖ్యమైనటువంటిది ఈ కాలచక్రం. చక్రాన్ని తెలుసుకోవడంతో మీరు చక్రవర్తి రాజారాణిగా అవుతారు. ఇప్పుడు మీరు కలియుగంలో కూర్చున్నారు, మీ ఎదురుగా సత్యుగం ఉంది, ఎంతో దూరంలో లేదు, ఎదురుగానే ఉంది అంటున్నారు బాబా. చక్రం ఎలా తిరుగుతుంది ఇది మీరు తెలుసుకున్నారు, ఈ నాలెడ్జ్ మీకుంది. మీకు తెలుసు నిన్నటి వరకు మేము సత్యుగి రాజధానిలో ఉండేవారిమి, ఇప్పుడు మళ్ళీ ఆ రాజధానిలోకి వెళ్తున్నాము అని. ఎంత సింపుల్ విషయాలు ఇవి. పైన త్రిమూర్తి శివుణ్ణి కూడా చూపించారు, చక్రం కూడా ఉంది, లక్ష్మీనారాయణలు కూడా ఇందులో వచ్చేస్తారు. ఈ చిత్రం ఎదురుగా పెట్టుకొని ఉంటే చాలు అంటున్నారు. ఎవరికైనా సహజ రీతిలో జ్ఞానం అర్థం చేయించవచ్చు. ఎందుకంటే చక్రంలో స్వస్తిక్లో 4 యుగాలను చూపించారు. అందులో మొదటి యుగం సత్యుగంలో లక్ష్మీనారాయణలను చూపిస్తారు, త్రేతాయుగంలో సీతారాములను. ఇలా మొత్తం అందరి ఫిగర్స్ వచ్చేస్తాయి. బ్రహ్మ రూపాన్ని కూడా చూపిస్తారు. సంగం యుగం దగ్గర భగవంతుడు బ్రహ్మ తనువులో ప్రవేశించారు అని శివబాబా రూపం చూపిస్తారు. ఇలా ఈ చిత్రం బాగుంటుంది అంటున్నారు. ఒకప్పుడు భారతదేశం దైవీ రాజస్థాన్గా ఉండేది, ఇప్పుడు లేదు. సింగిల్ కిరీటం ధరించిన రాజులు కూడా ఇప్పుడు లేరు. ఇప్పుడు అసలు ఎవ్వరూ రాజులు అనేవారే లేరు. రాజా టైటిల్ తీసుకుంటున్నారు కొందరు, కానీ వాళ్ళ వేషధారణ కూడా రాజుల్లాగా మాత్రం ఏమీ కనిపించట్లేదు. చిత్రాలపైనే మీరు అర్థం చేయించాలి అంటున్నారు. ఈ చిత్రాలు చాలా విలువైనటువంటివి. ఎంత వండర్ఫుల్ వస్తువులు ఇవి. వండర్ఫుల్ రీతిలో బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు. మరి మనం కూడా అలా నేర్చుకోవాలి, వండర్ఫుల్గా అర్థం చేయించాలి. కల్పవృక్షము త్రిమూర్తి చిత్రం కూడా అందరూ మీ ఇంట్లో పెట్టుకోవాలి అంటున్నారు. ఎవరైనా మిత్ర సంబంధికులు వచ్చినట్లయితే ఆ చిత్రాలను చూపిస్తూ అర్థం చేయించాలి. వరల్డ్ యొక్క హిస్టరీ జాగ్రఫీ ఇది అని చెప్పాలి. ప్రతి ఒక్క పిల్లల వద్ద చిత్రాలు తప్పనిసరిగా ఉండాలి. మరి ఉన్నాయా అందరి దగ్గర? ప్రతి ఇంట్లో బాబా చెప్తున్న ఈ కల్పవృక్షము, మెట్ల చిత్రము, కాలచక్రము, ఈ చిత్రాలు ఉండాలి అంటున్నారు. క్యాలెండర్ సైజులో లభ్యమయ్యేటువంటి చిత్రాలని పెట్టుకుంటే చక్కగా ఎవరు వచ్చినా కూడా వారికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటుంది. బాబా నాకు చిత్రాలు కావాలంటే లభిస్తాయి. పేదవారికి అయితే ఉచితంగా కూడా బాబా అందిస్తారు.
కానీ అర్థం చేయించే శక్తి మీలో ఉండాలి అంటున్నారు. ఇవి అవినాశి జ్ఞాన రత్నాల ఖజానా. మీరు దాతగా ఉన్నారు. మీలాంటి అవినాశి జ్ఞానరత్నాల దానం ఇంకెవ్వరూ చెయ్యలేరు. ఇలాంటి దానం అయితే ఇంకెక్కడ జరగదు అంటున్నారు. ఏదైనా వస్త్రదానం, అన్నదానం, ఇంకేవైనా దానాలు జరుగుతాయి, కానీ అవినాశి జ్ఞానరత్నాల దానం మీరే చేస్తారు అంటున్నారు. కావున చెయ్యండి. మీరు మాత్రమే చేయగలిగేటువంటి ఈ దానము నిత్యం చేస్తూ ఉండండి. ఎవరొచ్చినా ఖాళీగా వెళ్ళకూడదు. అర్థం చేయించండి అంటున్నారు. ఒకరిని చూసి ఒకరు చాలామంది వస్తూ ఉంటారు. చిత్రాలు అయితే చాలా విలువైనటువంటివి, మోస్ట్ వాల్యుబుల్ వస్తువులు అంటున్నారు, అమూల్యమైనటువంటివి. ఈ విధంగా మీరు కూడా చాలా అమూల్యమైనటువంటి వారిగా పిలువబడతారు కదా. మీరు గవ్వల నుండి వజ్రతుల్యంగా అవుతున్నారు. మరి ఈ చిత్రాలు విదేశాలకు కూడా తీసుకెళ్ళి అర్థం చేయించాలి. అప్పుడు అద్భుతము అని అంటారు. చాలా బాబా కూడా పిల్లల్ని అభినందిస్తారు. విదేశీయులకు కూడా అర్థమయ్యే విధంగా మీరు తయారు చేయాలి అని. మరి ఇంత సమయము సన్యాసులు ఏమంటూ వచ్చారో, మేము భారతదేశం యొక్క యోగం నేర్పిస్తాము అని అన్నారు. అంటే విదేశాల్లో కూడా సన్యాసులు వెళ్ళి మేము భారతదేశం యొక్క ప్రాచీన యోగం నేర్పిస్తాం మీకు అని ప్రచారం చేశారు. మరి ప్రతి ఒక్కరూ వారి వారి ధర్మం యొక్క మహిమనైతే చేస్తారు కదా. బౌద్ధ ధర్మం వాళ్ళు కూడా ఎంతమందిని బౌద్ధీలుగా తయారు చేస్తారు. భారతదేశంలో సంపూర్ణ నిర్వికారి దేవీ దేవతలు ఒకప్పుడు ఉండేవారు. భారతీయులు తెల్లగా ఉండేవారు, అంటే ఆత్మ పవిత్రంగా ఉండేది. ఇప్పుడు స్కిన్ కలర్ కూడా నల్లగా అయిపోయింది. ఎందుకంటే బాబా అన్నారు, ఒకప్పుడు ఆత్మ తెల్లగా ఉండేది, ఇప్పుడు ఆత్మ నల్లగా మారిపోయింది. ఎంతమంది మనుషులు ఉన్నారు. సత్యుగంలో అయితే చాలా కొద్ది మందే ఉంటారు. సంగం యుగంలో బాబా వచ్చి స్థాపన కార్యం చేస్తున్నారు, రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. మరి ఇది పిల్లలకే నేర్పిస్తారు. కల్పక్రితం కూడా ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళే ఇప్పుడు వచ్చి నేర్చుకుంటారు. స్థాపన అయితే జరిగేదే ఉంది. పిల్లలు రావణుడితో ఓడిపోతారు, మళ్ళీ రావణుని పైన విజయాన్ని పొందుతారు. ఎంత సహజమైన విషయం. మరి పిల్లలు పెద్ద చిత్రాలని తయారు చేసి సర్వీస్ చేయాలి. పెద్ద పెద్ద అక్షరాల్లో రాసి ఉండాలి. అక్కడ క్లియర్గా మెన్షన్ చేయాలి, ఈ ప్లేస్ అంటే ఇక్కడ నుండి, ఈ యుగం నుండి భక్తి మార్గం మొదలైంది. ఈ యుగంలో అసలు పూర్తి నిర్వికారిగా పవిత్రంగా ఉండేటువంటి వారు. ఇక్కడ నుండి దుర్గతి మొదలైంది, ఇక్కడ సద్గతి జరుగుతుంది. ఇలా మొత్తం రాసి ఉండాలి అంటున్నారు. బాబా అర్థం చేయిస్తున్నారు. ఎప్పుడు కూడా మీరు ఎవరిని భక్తి చేయకండి, భక్తి చేస్తే ఏమొస్తుంది అలా ఎప్పుడు అనడానికి వీల్లేదు. అందరికీ భగవంతుని సత్య పరిచయాన్ని ఇవ్వడం మాత్రమే మీ ధర్మం. ఎవరికైతే అనుభూతి జరుగుతుందో, బాణం తగులుతుందో వారు కనెక్ట్ అయిపోతారు. మీకు తెలుసు మహాభారీ యుద్ధము ఎందుకు మహిమ చేయబడింది, ఎందుకు ఈ మహాభారీ యుద్ధం జరుగుతుంది అనేది. ఎందుకంటే పెద్ద యజ్ఞం రచింపబడి ఉంది. ఈ యజ్ఞంతో వినాశన జ్వాలలు ప్రజ్వలితమవుతాయి. ఈ పాత ప్రపంచమంతా సమాప్తం అవుతుంది. ఈ విషయాలు మీ బుద్ధిలోనే ఉన్నాయి. మనుషులకు పీస్ ప్రైజ్లని బహుకరిస్తూ ఉంటారు, కానీ పీస్ రాలేదు. ఎంతమంది నోబెల్ పీస్ ప్రైజ్ తీసుకున్నారు ఇప్పటి వరకు, కానీ ప్రపంచంలో పీస్, శాంతి స్థాపన జరిగిందా? జరగలేదు. ఎవరికి అనుభవమే కాలేదు. కానీ శాంతి బహుమతులు మాత్రం ప్రకటించుకుంటూ ఉంటారు. వాస్తవంగా శాంతి స్థాపన చేసేవారైతే బాబా ఒక్కరే. వారికే మీరు సహయోగులుగా ఉన్నారు. ప్రైజ్ కూడా మీకు లభిస్తుంది. బాబా ఏమైనా ప్రైజ్ తీసుకుంటారా? మనం ఏమైనా బాబాకు ప్రైజ్ ఇస్తున్నామా? శాంతి సాగరుడు స్థాపన చేయడానికి మళ్ళీ వచ్చారు అని చెప్పి ఏమీ ఇవ్వట్లేదు. మనం ఇవ్వలేము. బాబా ఏమలాంటి ప్రైజ్ తీసుకోవట్లేదు. బాబా అయితే ఇచ్చేవారు. మీరు నంబర్ వారి పురుషార్థం అనుసారంగా ప్రైజ్ తీసుకుంటారు. లెక్కలేనంత మంది పిల్లలు ఉన్నారు.
మీరిప్పుడు ప్యూరిటీ, పీస్, ప్రాస్పెరిటీని స్థాపన చేస్తూ ఉన్నారు. ఎంత పెద్ద ప్రైజ్ మీకు లభిస్తుంది మీకు తెలుసు కదా. ఎవరెంత శ్రమ చేస్తారో అంతగా సూర్యవంశీ రాజధాని ప్రైజ్ వారికి లభిస్తుంది. బాబా శ్రీమతముని ఇచ్చేవారు. కొందరు పిల్లలు బాబా నన్ను ఆశీర్వదించండి అంటారు. స్టూడెంట్స్కి బాబా సలహా ఇస్తారు, పిల్లలు మీరు నా స్మృతిలో ఉండండి, అప్పుడు వికర్మలు వినాశనం అవుతాయి. యోగ బలంతో మీ ఆత్మ పవిత్రంగా అవుతుంది. అయినా మీరందరూ సీతలు. సీత అగ్ని ప్రవేశం చేసి తన పవిత్రతను ఎలా చాటుకుందో అలా బాబా అన్నారు, మీరు కూడా అగ్నిని దాటాలి. యోగాగ్నిని వెలిగించి యోగాగ్నితో మీ ఆత్మను పవిత్రంగా చేసుకోవాలి. యోగ బలంను పెంచుకోవాలి. మీరందరూ సీతలే. మరి యోగ బలంతో అయినా మీరు మీ వికర్మలను వినాశనం చేసుకొని పవిత్రంగా కండి. అంటే యోగ బలంనైనా దాటండి, లేకపోతే స్థూలమైన అగ్నిలో కాలిపోవాల్సి వస్తుంది అంటున్నారు బాబా. దేహ సహితంగా అన్ని సంబంధాలని త్యజించి మోస్ట్ బిలవ్డ్ తండ్రిని జ్ఞాపకం చేయాలి. ఆత్మను ఒకవేళ ఇప్పుడు మనం సహజంగా బాబా స్మృతితో పావనంగా చేసుకోకపోతే అంతిమ వినాశన జ్వాలల్లో అయినా ఆత్మ ఇంకా శిక్షణ అనుభవించైనా పవిత్రంగా వెళ్ళాల్సి వస్తుంది. అందుకే బాబా యోగాగ్ని అయినా స్థూలాగ్ని అయినా మరి ఏదో ఒక మార్గం చూస్ చేసుకోండి అంటున్నారు. గాయనం అయితే యోగాగ్నికి బాగా ఉంది కదా. భారతదేశం యొక్క ప్రాచీన యోగము జ్ఞానము ప్రసిద్ధమై ఉంది. ఎందుకంటే గీత సర్వశాస్త్రమై శిరోమణి. దీనిలో రాజయోగం అనే అక్షరం ఉంది. కానీ రాజా అనేటువంటి అక్షరాన్ని, ఆ పదాన్ని మాయం చేసేసి కేవలం యోగం అనే పదాన్ని పట్టేసుకున్నారు. బాబా తప్ప రాజయోగాన్ని ఇంకెవరూ నేర్పించలేరు. బాబా అంటారు, నేను మిమ్మల్ని రాజాదిరాజులుగా తయారు చేస్తాను. ఇప్పుడు నేను మీ సన్ముఖంగా వచ్చాను, మీరు నా ఎదురుగా కూర్చున్నారు. మీకు తెలుసు మీరంతా ఆత్మలు, బాబా పరంధామవాసి, పరంధామం నుండి వచ్చారు అని. ఈ శరీరాన్ని ధారణ చేసి బాబా కూడా తన పాత్రను వహిస్తున్నారు. పునర్జన్మలైతే శివబాబా తీసుకోరు. బ్రాహ్మణ్ పిల్లలందరూ అంటే మొత్తం సృష్టిలో ఉన్న వాళ్ళందరూ పునర్జన్మలు తీసుకుంటారు, కానీ శివబాబా మాత్రం తీసుకోరు. మరి బ్రహ్మ, విష్ణు, శంకర్లు కూడా పునర్జన్మలను తీసుకోరు. బ్రహ్మకి పునర్జన్మ ఉంటుందా? లేదు. అవ్యక్తం అయిపోయి ఇంకా సూక్ష్మవతనంలో ఉన్నారు తప్ప మళ్ళీ జన్మ తీసుకోలేదు. అలాగే బాబా అంటున్నారు, ఈ సూక్ష్మదేహదారులకు కూడా పునర్జన్మలను చూపించారు. బాబా అంటారు, నేను వచ్చేదే పతితుల నుండి పావనంగా తయారు చేయటానికి. కాబట్టి అందరూ జ్ఞాపకం చేసేది పతిత పావన రండి అని. ఇవి ఖచ్చితమైన పదాలు, పతిత పావన అనేటువంటి శబ్దాలు. బాబా అంటారు, నేను మిమ్మల్ని పావనమైన దేవీ దేవతలుగా తయారు చేస్తున్నాను. మరి మీకు అంత నశ కూడా ఎక్కాలి కదా. బాబా వీరిలో వచ్చి అంటే వీరి శరీరంలో ప్రవేశించి మనకి శిక్షణని ఇస్తూ ఉన్నారు. ఇస్ ఫలోం కే బగీచే కా బాగ్వాన్ బాబా హై. ఈ ఫలాల తోటకి యజమాని బాబా అంటున్నారు. బాబానే మన చేయిని పట్టుకున్నారు. మరి ఈ విషయాలన్నీ మన బుద్ధిలో ఉన్నాయి. బాబా మనల్ని ఆవలి తీరానికి చేరుస్తున్నారు. విషయసాగరం దాటించి క్షీరసాగరం వైపు తీసుకెళ్తున్నారు. అక్కడ విషం ఉండదు, వికారాలు ఉండవు. దాన్ని నిర్వికారి, వైస్లెస్ వరల్డ్ అంటారు. నిర్వికారి భారతవని ఒకప్పుడు ఉండేది, అదే ఇప్పుడు వికారీగా మారింది. చక్రమంతా భారతదేశం చుట్టే తిరుగుతుంది. భారతవాసీలే చక్కర కొడతారు అంటున్నారు. ఇతర ధర్మాల వారైతే మొత్తం చక్రంలో రారు, వాళ్ళు సగం గడిచిపోయిన తర్వాత ఎంటర్ అవుతారు. కొంతమందిది చివరికే పాత్ర ఉంది. ఇది వండర్ఫుల్ చక్రం. బుద్ధిలో నష ఉండాలి. ఈ చిత్రాలపైన చాలా అటెన్షన్ ఇవ్వాలి. సర్వీస్ చేసి చూపించాలి. విదేశాలకు కూడా మీరు చిత్రాలు తీసుకెళ్ళండి, అప్పుడు బాబా పేరు చాలా ప్రఖ్యాతం అవుతుంది. విహంగ మార్గం యొక్క సేవ జరగాలి కదా అంటున్నారు. అంటే చాలా ఫాస్ట్ గతిలో సేవ జరగాలి. అచ్చా,
मीठे मीठे सिकिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा पापा मीठा पापा प्यारा पापा शुक्रिया पापा। ధారణ కోసం ముఖ్య సారము, అవినాశి జ్ఞాన రత్నాల ఖజానా ఏదైతే లభించిందో దాన్ని దానం చేయాలి. తన సమయాన్ని తినటం త్రాగటం పరచింతన వ్యర్థ చింతనలో వృధా చేసుకోకూడదు. సెకండ్ పాయింట్, గవ్వతుల్యమైనటువంటి మనుష్యులను వజ్రతుల్యంగా తయారు చేసే సేవ చేయాలి. బాబా నుండి ఆశీర్వాదం లేక కృప అడగకూడదు. వారి సలహాపై నడుస్తూ ఉండాలి. బాబా ఫస్ట్ పాయింట్లో పిల్లల్ని అప్రమత్తం చేస్తూ ఉన్నారు, అలర్ట్ చేస్తున్నారు, లీకేజ్ని సరిచేసే విషయాలని చెప్తున్నారు. మీరు అవినాశి జ్ఞానరత్నాలని ఎవరు వచ్చినా ఏ ఒక్కరు ఖాళీగా వెళ్ళకూడదు, దానం చేస్తూ ఉండండి. రెండోది, తినడం త్రాగటం పరచింతన దీంట్లోనే టైం వేస్ట్ చేయకూడదు. సెకండ్ పాయింట్లో బాబా మన సేవ బాధ్యత విషయం వినిపిస్తున్నారు. మనుషులందరి జీవితాన్ని వజ్రతుల్యంగా తయారు చేయాలి. అయితే బాబాను ఆశీర్వాదం అడిగేది కాదు, కృప ఆశీర్వాదం కోరకూడదు, శ్రీమతంపై నడవాలంతే. వరదాన్, సేవ ద్వారా ప్రాప్తించినటువంటి గౌరవము హోదాను త్యాగం చేసి అవినాశి భాగ్యాన్ని తయారు చేసుకునే మహాత్యాగి భవ. సేవ ద్వారా ప్రాప్తించినటువంటి గౌరవము హోదాను త్యాగం చేసి అవినాశి భాగ్యాన్ని తయారు చేసుకునేటువంటి మహాత్యాగి భవ. మీరు పిల్లలు ఏ శ్రేష్ఠ కర్మలైతే చేస్తున్నారో ఆ శ్రేష్ఠ కర్మలు అనగా సేవ యొక్క ప్రత్యక్ష ఫలము సర్వుల ద్వారా మహిమ జరగటం. సేవాదారీలకు శ్రేష్టమైన గాయనం యొక్క సీటు లభించింది. హోదా గౌరవము ఇదంతా సీటు లభించటం. మరి ఇది సిద్ధిని తప్పనిసరిగా మనకు కలిగిస్తుంది. కానీ ఈ సిద్ధి లభించటం ఇదంతా కూడా మార్గమధ్యంలో ఉన్నటువంటి మైల్ స్టోన్స్ లాంటివి, మైలురాళ్ళ లాంటివి. ఇవేమీ అంతిమ గమ్యం కాదు. కాబట్టి వీటిని త్యజించాలి, భాగ్యవంతులుగా అవ్వాలి. దీన్నే మహాత్యాగిగా అవ్వడం అని అంటారు. గుప్త మహాదాని యొక్క విశేషత ఏమిటి అంటే త్యాగాన్ని కూడా త్యాగం చేయటం. బాబా చెప్తున్నారు, మీరు పిల్లలు శ్రేష్ఠ కర్మలు చేస్తూ శ్రేష్ఠ కర్మలతో సేవ యొక్క ప్రత్యక్ష ఫలం అందరి ద్వారా మహిమను పొందుతారు. కానీ మంచి సేవాదారి పిల్లలు ఏం చేస్తారంటే ఆ మహిమను కూడా త్యాగం చేస్తారు, ఆ లభించినటువంటి గౌరవం హోదాని కూడా త్యాగం చేస్తారు. ఎందుకంటే దీంతోటే ఆగిపోకూడదు. ఇది ఒక మైల్ రాయి మాత్రమే, ఒక మైల్ స్టోన్ మాత్రమే. ఇదేం ఫైనల్ గమ్యం కాదు. ఫైనల్ గమ్యం చేరడానికి ఇంకా చాలా ప్రయాణించాలి. అందుకని త్యాగిగా అయి భాగ్యాన్ని పొందుతారు. త్యాగంతో భాగ్యం అంటారు. అలా మహాత్యాగిగా అవుతారు, మహాన్ భాగ్యాన్ని తయారు చేసుకుంటారు. స్లోగన్, फरिश्ता बनना है तो साक्षी हो हर आत्मा का पाठ देखो और सकाश दो. ఫరిస్తాగా అవ్వాలి అనుకుంటే సాక్షిగా ప్రతి ఆత్మ పాత్రను చూడండి మరియు సకాష్ని ఇవ్వండి. ఫరిస్తాగా అవ్వాలి అనుకుంటే సాక్షిగా ప్రతి ఆత్మ పాత్రను చూడాలి, సకాష్ను ఇవ్వాలి. ఈరోజు స్వమానము, నేనాత్మను మహాన్ త్యాగిని. నేను మహాన్ త్యాగి ఆత్మను. ఓం శాంతి.